హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ ఏమిటంటే జీపీయూ ఫుల్ ఫామ్ వచ్చేసరికి గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. ప్రీవియస్గా నేను సిపియూ కోసం ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఆ వీడియో ఐకార్డ్స్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ చూడండి. ఫస్ట్ మనం సిపియూ ఏం చేస్తుందో ఒక్కసారి చెప్పుకుందాం. సిపియూ ఫుల్ ఫామ్ వచ్చేసరికి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ సిపియూ అనేది యాప్స్ ఓపెన్ చేయడానికి, అప్లికేషన్స్ ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ జీపీయూ వచ్చేసరికి ఎడిటింగ్కి, గేమ్స్కి, రెండరింగ్కి యూజ్ అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే జీపీయూ అనేది స్క్రీన్స్ మీద గ్రాఫిక్స్ డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆర్కిటెక్చర్. సిపియూ హ్యావ్ ఫ్యూవర్ కోర్స్ దెన్ జీపీయూ అండ్ సిపియూ కోర్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ complex single threaded tasks while GPU cores handle many simpler parallel tasks. CPUలో మనం 6 కోర్స్ అండ్ 8 కోర్స్ అలా మాత్రమే మనం చూస్తాం. బట్ జీపీయూ వచ్చేసరికి థౌజండ్స్ ఆఫ్ కోర్స్ అనేవి జీపీయూలో ఉంటాయి. మనం కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్లో ఇన్బిల్డ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, అలాగే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంటుంది. ఈ డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అనేది మనం ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. కానీ మొబైల్లో చూసుకున్నట్టయితే అలా ఉండదు. మనకి ఎస్ఓసి ఉంటుంది. ఫుల్ ఫామ్ వచ్చేసరికి సిస్టమ్ ఆన్ చిప్. అందులోనే ప్రాసెసర్ ఉంటుంది, అందులోనే జీపీయూ, అందులోనే వైఫై, అందులోనే యాంటీనా ఉంటుంది. మనకి కంప్యూటర్స్లో ఉన్నట్టు మొబైల్లో ఉండదు. ఓకే గాయస్, ఇది జీపీయూ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ టు ద టెక్ తెలుగు.